కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2194 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఒకచోట కూర్చొని 17C రెండింట్లో కూడా సంతకాలు చేసినారో లేదో చూసుకొని అన్నపూర్ణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 21 రోజుల తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు వరకు 24 గంటల్లో సీసీటీవీ పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2194 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ లోక్సభకు సంబంధించి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లోకి చేరాయి. ఇంకా కూడా మనకు చూడొచ్చు ఇక్కడ హుజరాబాద్ ఉస్నాబాద్ సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తున్నారు. 3 అంచెల భద్రత మధ్య వీటిని ఎస్ఆర్ఆర్ కాలేజ్ లోని 3 భవనాల్లో కూడా భద్రపరుస్తున్నారు. వీటికి సంబంధించి ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4వ తారీఖున జరగనుంది. అప్పటి వరకు కూడా వీటి భద్రత పర్యవేక్షణ కోసం కేంద్ర బలగాలు తర్వాత స్థానిక పోలీసులు ప్రత్యేక బలగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. బాక్సుల తరలింపు దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. మొత్తం 2194 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మనకు లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, తర్వాత హుజరాబాద్, ఉస్నాబాద్, అటు సిరిసిల్ల, వేములవాడ, ఈ చొప్పదండి ఈ 7 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన రిసీవింగ్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు ప్రత్యేకమైన పెట్టెల్లో భద్రపరిచి ఇక్కడ తీసుకొస్తారు. సిబ్బంది అంతా కూడా వీటిని స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చివరి బాక్సులకు సంబంధించిన తరలింపు ప్రక్రియ జరుగుతుంది. నిన్న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత దగ్గర నుంచి వచ్చిన బాక్సులన్నీ కూడా రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు లోపల పెట్టేశారు. కానీ ఈ చివరి దశ హుజరాబాద్, ఉస్నాబాద్ మనకు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొచ్చారు. వీటిని ప్రత్యేక కార్గో వెహికల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సిబ్బంది సాయంతో లోపల తీసుకెళ్తున్నారు. ఈ ప్రతి బాక్స్లో కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్కు సంబంధించిన కొన్ని ఈవీఎంలు, తర్వాత వీవీప్యాట్లు, తర్వాత కంట్రోల్ యూనిట్లు దీంట్లో ఉంటాయి. వీటిని ప్రత్యేక అరల్లో లోపల అమర్స్తారు. అమర్చిన తర్వాత వాటిని ఆ రోజు మళ్ళీ జూన్ 4th రోజు ఉదయం 8 గంటలకు ప్రత్యేక భద్రత మధ్య తెరుస్తారు. అప్పటి వరకు అంటే దాదాపు ఈ రోజు నుంచి జూన్ 4th వరకు చాలా టైం ఉంది. ఇన్ని రోజుల పాటు భద్రపరిచేందుకు నిఘా కళ్ళతోటి ఇక్కడ కేంద్ర బలగాలు ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర పహారా కాబోతున్నాయి. స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ హుజరాబాద్, ఉస్నాబాద్ సంబంధించిన బాక్సులు దీంట్లో భద్రపరిచారు. అదేవిధంగా పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్లో మరికొన్ని చొప్పదండికి సంబంధించి కావచ్చు, మానకొండకు సంబంధించిన కావచ్చు ఇక్కడ కొన్ని భద్రపరిచారు. అదేవిధంగా ఇంకొక అవతల బిల్డింగ్లో కరీంనగర్, తర్వాత చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడకు సంబంధించిన బాక్సులు భద్రపరిచారు. ఆ రోజు కౌంటింగ్ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తరలించబోతున్నారు. చూడొచ్చు మనకి ఇక్కడ 2వ బిల్డింగ్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనకు ఇప్పుడు మనం 2వ అంచెలో మనం ఉన్నాం. ఈరోజు కొంచెం ఎలవ్ చేస్తున్నప్పుడు కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రత అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు చూస్తున్న ఈ భవనంలో మనకు 2వ అంచెకు సంబంధించి ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్లోకి వేయినాయి కాబట్టి వాళ్ళంతా కూడా పహారా కాస్తున్న దృశ్యాలనే ఎవరికి వారు డ్యూటీలు అలర్ట్ చేశారు. మనకు ఓవరాల్గా కరీంనగర్లో కనుక చూసుకుంటే 72.33% పోలింగ్ నమోదైంది. రాత్రి 12 గంటలకు తుది పోలింగ్ అంటే 6 గంటల తర్వాత నమోదైన పోలింగ్ శాతాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో మనకు లెక్కవారుగా చూసుకుంటే 17.97 లక్షల మంది ఓటర్లు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నారు. ఇందులో 12.99 లక్షలు అంటే దాదాపు 13 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలు కనుక చూసుకుంటే కేవలం 70% మంది 69.49% మంది వేశారు. ఇది కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. మనకు గంట సేపు టైం ఇవ్వడం కావచ్చు, తర్వాత ఎండ తీవ్రత తక్కువగా ఉండడం కావచ్చు, ఎన్నికల అధికారులు చేసిన ప్రచారం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ నేపథ్యంలో మనకు కొన్ని సెగ్మెంట్ల వరకు చూస్తే కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 60.35% మాత్రమే పోలింగ్ అయింది. ఇక్కడ అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మనకు అర్బన్ పోలింగ్ శాతం మనకు ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందులో
కరీంనగర్ కూడా మనకు తక్కువగా కనిపిస్తుంది. అదే మనకు మానకొండలో చూసుకుంటే అత్యధికంగా 77.73% పోలింగ్ నమోదైంది. దాని తర్వాత హుస్నాబాద్లో 76.93, హుజరాబాద్లో 73.01, తర్వాత చొప్పదండిలో 75.71, వేములవాడలో 74.43, సిరిసిల్లలో 74.83. ఇట్లా ప్రతి ఒక్క కరీంనగర్ మినహా ప్రతి చోట కూడా 73, 74, 76% వరకు కూడా మనకు పోలింగ్ నమోదైంది. ఈ వేసిన పోలింగు సరళిని బట్టి ఇప్పటికే నాయకులు కావచ్చు, బయట స్పెక్యులేటర్స్ కావచ్చు ఒక అంచనా వేస్తున్నారు ఎక్కడెక్కడ ఎలాంటి ఓటింగ్ జరిగింది, తర్వాత రైతులు, యువత, నిరుద్యోగులు, తర్వాత మహిళలు ఎట్లాంటి తీర్పునిచ్చారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు లెక్కలేసుకొని స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. మనకు నిన్న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పుడు కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ 6 తర్వాత కూడా పోలింగ్ అంటే ఎవరైతే 6 లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. చిన్న ఈవీఎంల మురాయింపు మినహా మనకి ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఎన్నికలు అయితే జరిగినాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి చాలా ఈవీఎంల భద్రత చాలా కీలకం. ఈ భద్రత కోసం మనం ముందే చెప్పుకున్నట్టుగా లోపల స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కేంద్ర బలగాలు నిరంతర పహారాలో ఉంటాయి. షిఫ్ట్ వైజ్గా కూడా వాళ్ళు అక్కడ నిద్రపోకుండా నిద్రాహారాలు మాని అక్కడే పహారా కాస్తూ ఉంటారు. ఇప్పుడు రెండో అంచెలో మనకు గేట్ దగ్గర కొంతమంది పోలీసు బలగాలు ఉంటాయి. బయట రోడ్ బయట కూడా మనకు కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా ఒక అంచె భద్రత ఉంటుంది. లోపల ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బయట కొన్ని సీసీ కెమెరాతో కూడిన స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఓవరాల్గా మనకు ఓటర్ ఇచ్చిన తీర్పు ఈవీఎంలో భద్రపరచబడి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. వాటికి సంబంధించిన తీర్పు ఎట్లా ఉంటుందన్న అంచనాలు ఎవరి అంచనాల్లో వాళ్ళ అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి వెల్చాల రాజేందర్ కావచ్చు, ఇప్పటికే చాలా నెల 2 నెలల ప్రచారం తర్వాత ఇప్పుడు ఈరోజు చాలా రిలాక్సింగ్ మూడ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎక్కడో వాళ్ళకు కొన్ని చోట్ల మాకు ఓట్లు పడ్డాయా పడలేదన్న అంచనాల్లో లెక్కలేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ముందే చెప్పినట్టుగా కరీంనగర్లో 60% మాత్రమే పోలింగ్ అయింది. అంటే 60% అంటే దాదాపు 3,78,000 ఓటర్లలో 60% అంటే దాదాపు 2,20,000 ఓట్లు మాత్రమే ఇక్కడ పడ్డాయి. ఇక్కడ ఉన్న మైనారిటీలు ఎటువైపు వెళ్ళారు, మహిళలు ఎటువైపు వెళ్ళారు, తర్వాత మిగతా యువత ఓట్లు ఎటువైపు వెళ్ళినాయి, అర్బన్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం ఏంటి, ఇట్లాంటి అంచనాలు వేసుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ లోక్సభ పరిధిలో మనం ముందే చెప్పుకున్నట్టుగా చాలా అంశాలు ఈ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కీలక ఎన్నికల్లో ఒక అంచనాలు కావచ్చు, ఇక్కడ ఉన్న డిమాండ్లు కావచ్చు ప్రభావితం చూపుతాయన్న చర్చ కూడా సాగుతుంది. ఉదాహరణకు నిన్న మనం చెప్పుకున్నట్టుగా కరీంనగర్ లోక్సభ పరిధిలోని డిఫరెంట్ వర్గాలు అంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఓటర్లు కూడా చాలా కీలకం. ఉదాహరణకు మనకు సిరిసిల్ల, వేములవాడకు సంబంధించి 2 రకాల గ్రూప్స్ ఉంటాయి. అక్కడ చేనేత కార్మికులు ఉంటారు, తర్వాత బీడీ కార్మికులు ఉంటారు, ఇంకొకటి గల్ఫ్ కార్మికులు ఉంటారు. ఈ 3 వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు కావలసిన సదుపాయాలు అందట్లేదన్న చాలా రోజులుగా కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నారు. చేనేత కార్మికులకు సంబంధించి టెక్స్టైల్ జోన్గా సిరిసిల్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఎన్ఆర్ఏ పాలసీ రావాలని వాళ్ళ డిమాండ్లు చాలా కాలంగా వినిపిస్తున్నారు. అదేవిధంగా మనకు బీడీ కార్మికులకు సంబంధించిన పెన్షన్ సమస్యలు ఉన్నాయి. ఇటువైపు వస్తే మనకు హుజరాబాదు ప్రాంతాలకు సంబంధించి అక్కడ రోడ్లు, రైల్వే మార్గాలు, విద్యా సంస్థలకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. కరీంనగర్ అర్బన్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఇన్స్టిట్యూట్లు రావాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఐఐటి, ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూట్ రావాలని ఉంది. ఇక్కడ శాతవాహన్ యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్లు, అంటే కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సిన సమస్యలు, అవి ఎంపీలుగా తాము ఎంతవరకు నెరవేరుస్తారన్న ఆలోచనతోటి ఓటింగు జరగాలని చెప్పి కొంతమంది మేధావులు కావచ్చు వాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు, తర్వాత కొన్ని అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక సెంటిమెంట్ కావచ్చు, తర్వాత ఎమోషనల్ బాండింగ్ వచ్చేలాగా కొంతమంది ఓటర్లను ప్రభావితం చేశారు. ఉదాహరణకు మనకు బీఆర్ఎస్ సంబంధించి చూస్తే ఇక్కడ మొన్న ప్రభుత్వం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఒకే ఒక నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళారు. ప్రశ్నించే గొంతు కేంద్రంలో ఉండాలంటే తనను గెలిపించాలని చెప్పి వెళ్ళారు. అదేవిధంగా బండి సంజయ్ కనుక తీసుకుంటే మోడీని ప్రధాని చేయాలంటే తనకు ఓటు వేయాలని డిమాండ్తో వెళ్ళారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి తీసుకుంటే రాష్ట్రంలో మేము ఉన్నాం, ప్రభుత్వంలో కేంద్రంలో కూడా మేమే ఉంటే 2 రకాలుగా ప్రయోజనం జరుగుతుంది కాబట్టి తనను గెలిపించాలని చెప్పి కోరారు. వీళ్ళందరూ కాకుండా చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, తర్వాత చిన్న పార్టీల అభ్యర్థులు కూడా పోటీలోకి వచ్చారు. వాళ్ళు 25 మంది ఉన్నారు. ప్రధాన పార్టీకి సంబంధించిన ఈ 3 అభ్యర్థులు కాకుండా బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఉన్నారు, తర్వాత మిగతా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా లాంటి పార్టీలు, తర్వాత కొంతమంది యువత చదువుకున్న వాళ్ళు కొన్ని అంశాలను హైలైట్ చేస్తూ నిరుద్యోగుల అంశాలను, తర్వాత ఇట్లాంటి అంశాలను చేస్తూ కూడా బయటకు వచ్చారు. ఓవరాల్గానైతే కరీంనగర్ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుంది. స్ట్రాంగ్ రూమ్లలో ఓటర్ తీర్పు భద్రమై ఉందని చెప్పొచ్చు జ్యోతి.
రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.